చాలా ఖర్చు పెట్టింది, కానీ ఎంత మాత్రమో చెప్పండి ప్రయోజనం లేదు. చివరికి ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. చాలాసార్లు ఈ మాట విన్నాం. చెప్పండి, ఆయన నిన్న అనేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మీరు ఈ ప్రకటన వార్త ఈ మాట చెప్పండి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ఆయన మన మధ్య ఉన్నాడు. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నీకు ఉన్న విశ్వాసం ఎంత? ఈరోజు నీకు ఆ స్త్రీకి ఉన్నంత విశ్వాసం నీకుందా అనేది ప్రశ్న. విశ్వాసం లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది పిసినారుతనముతో విశ్వాసానికి పిసినారితనానికి ముడిపెడుతున్నారు. నాకు విశ్వాసం ఉందని, కానీ వాస్తవంగా అది విశ్వాసమా పిసినారితనమా అర్థం కాని పరిస్థితి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదని, హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు అయిపోతాయనా, దానివల్ల డబ్బులు ఖర్చు అయిపోతాయి కాబట్టి ప్రార్థన చేసి తగ్గిపోతాయి అంటే పిసినారితనాన్ని కూడా విశ్వాసంతో పోల్చుకుంటున్నారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె కలిగి ఉన్న విశ్వాసము ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. ఈ దినాల్లో మనం చాలాసార్లు చాలా విషయాలు చాలా సందర్భాలు మనము ఆయన గురించి వింటూ ఉంటాం. కానీ ఈరోజు మనకు ఆ స్త్రీకి ఉన్నంత విశ్వాసం మనకుందా? ఈరోజు నీకు నువ్వే ఆ ప్రశ్న వేసుకోవాలి. నాకు అంత విశ్వాసం ఉందా? నాకు అంత విశ్వాసం ఉందా? రోమపత్రికలో ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అసలు విశ్వాసం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఒక మనిషిని ఏ విధంగా నిలబెట్టింది అనేది మనం జ్ఞాపకం చేసుకుని 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అక్కడే ఉంది బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అబ్రహామును దర్శించాడు, అబ్రహామును బలపరిచాడు. నువ్వు బయలుదేరి ఉన్నాడు, లోబడి విధేయుడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన విశ్వాస యాత్రలో చాలా అనుభవాలు, చాలా పరీక్షలు, ఇవన్నీ అబ్రహాం రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో అంత విశ్వాసం ఉందా? అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చేదేమని, నేను నీకు ఖచ్చితంగా చెప్పండి, నేను నీకు బిడ్డలను ఇస్తా, నేను నీకు సంతానం ఇస్తా అని చెప్పాడు. వాగ్దానం ఇచ్చిన వెంటనే దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేరడానికి ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానము కంటితో 25 సంవత్సరాల తర్వాత చూచాడు అబ్రహాం. అంటే అబ్రహాంకున్న విశ్వాసము ఎంత గొప్పదో, అందులో ఎంత ఓర్పు ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అని మనం చెప్పుకుంటున్నాం. మనలో అంత విశ్వాసము, ఆ విశ్వాసములో అంత ఓర్పు మనం కలిగి ఉన్నామా? ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. అవిశ్వాసము వలన చెప్పండి, దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఈరోజు మనలో విశ్వాసం పనిచేస్తుందా లేదా సందేహం పనిచేస్తూ ఉందా? విశ్వాసమా సందేహమా? లేదా విశ్వాసమా పిరికితనమా? ఏది పని చేస్తాం? మనం చూస్తున్నాం అబ్రహాం ఏ విధంగా దేవుని నమ్మాడంటే రూఢిగా విశ్వసించి. ఎంత టైం అయినా సరే ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా నా జీవితం నెరవేరుస్తాడు, నేను కంటితో నేను చూస్తాను. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలహీన పడిను అనేది అక్కడే ఉంది. బలపడినో. ప్రియ దేవుని బిడ్డరా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సత్యమే. ఇంతకు అంత నమ్మకం, అంత విశ్వాసం మనలో ఉందా? అంత నమ్మకం మనకుందా? అంత విశ్వాసం మనకుందా? ప్రియ దేవుని బిడ్డరా, అబ్రహాము 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. తనలో ఉన్నటువంటి లోపాన్ని చూసుకోవాలా, తక్కువ
తక్కువ కొరతను చూసుకున్నా ఇస్తాను అన్న దేవుని వైపే చూశాడు. ఈ స్త్రీ ప్రియ దేవుని యేసుని గురించి విని ఒకటే అనుకుంది, నేను ఆయన వస్త్రమును ముట్టుకుంటే. వెనక్కి రండి, మార్కు సువార్తలో ప్రియ దేవుని బిడ్డ ఆమె నోటితో ఒప్పుకుంది. ఏమనుకుంది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును. ఇది విశ్వాసం అంటే. బాగుపడతానంటావా?